ఆ పని షర్మిల చేసి జరగలేదు, ఆమె ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి అలా ఉన్నారు. ఓకే, కాబట్టి కవిత ఖచ్చితంగా కవిత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టకపోతే జాగృతినే ఒక పార్టీ లాగా నడపాలి. పార్టీ అనే పేరు వాడకపోయినా ఇక్కడి నుంచి అన్ని మాట్లాడుతూ దీన్నే ఒక వేదికగా కూడా ఆమె చేసుకోవచ్చు. ఆ పార్టీకి కూడా బహుజన్ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ అని వచ్చేటట్టు, టీబీఆర్ఎస్ అని వచ్చేటట్టు, అలాగే తెలంగాణ రాజ్య సమితి వచ్చేటట్టు, అంటే ఏదో ఒక విధంగా వారసత్వం కొనసాగించడమే. మళ్ళీ ఇందాక మీరు అంటున్నట్టుగా ఆ వారసత్వం, ఆ నేపథ్యం ఇప్పుడు కాకపోతే ఒక సెక్షన్ ఉన్నారు కవిత మీద అన్యాయంగా బలి చేశారు ఇలా భావించే చిన్న సెక్షన్ యువతలోనూ లేకపోతే కొంతమంది బుద్ధిజీవుల్లో కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇంత జరిగిన తర్వాత ఆమె నేరుగా పార్టీ మీద ధ్వజం ఎత్తిన తర్వాత వాళ్ళు ఏమితో ఉంటారా లేదా అనేది. ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక 300 మంది జనజాగృతి కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో చేరారు, మాకు సంబంధం లేదని. అది ఒక విధంగా పరోక్ష సమాధానం ఇవ్వడానికి మాత్రమే చేశారు. అంటే వాట్ ఈజ్ కవిత వితౌట్ కేసీఆర్ అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ రాజకీయాలు పెరిగిన తీరది. మీరు అన్నట్టుగా ఈ ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ చుట్టూ అంతా అల్లుకొని ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా జై కేసీఆర్ అని, ఇప్పుడు కూడా మీరు అంటున్నారు జై కేసీఆర్ జై తెలంగాణ, 2 స్లోగన్స్ ఒకటే అని మీరు చెప్తున్నారు. నా తాపత్రయం అంతా కేసీఆర్ ను కాపాడడానికే అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ కు నష్టం జరిగితే పార్టీ ఎందుకని కూడా మీరు అంటున్నారు. నా మాటలను మీడియాలో ఎవరో వక్రీకరించారు కొంతమంది అని ఆమె అంటున్నారు. కానీ పార్టీ లేకపోతే కేసీఆర్ కి నష్టమే కదా. ఎస్, కాబట్టి పార్టీ కేసీఆర్ ముందు పార్టీ తర్వాత ఆయన వల్లే వచ్చామని మీరు అన్న తర్వాత ఇప్పుడు ఆయన మేము చర్య తీసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు మళ్ళీ జై కొడతారా లేదా అనే అవకాశం మీరే అట్టి పెట్టారు. సో మీ తిరుగుబాటు సంపూర్ణమైన తిరుగుబాటు కాదు, మళ్ళీ మీకు ఒక పునరేకీకరణకు పునఃప్రవేశానికి తలుపులు మీరే తీసుకుంటారు జై కేసీఆర్ అనడం ద్వారా. ఓకే, అదే కొందరు అంటున్నారు ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు. అంటే అక్కడ అంటే ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు, ఈ పెద్దోళ్ళు ఉన్నారనే ఒక సినిమా డైలాగ్ ఇప్పుడు అది ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వైఎస్ షర్మిల కానీ ఇక్కడ కవిత కానీ అంటే చెల్లెళ్ళు ఉన్నారు లేకపోతే మా అల్లుళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారు చేసినప్పుడు ఈ అల్లుళ్ళు ఉన్నారు ఇట్లా అనేవాళ్ళు అనేక చోట్ల భారత. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇక్కడ కూడా హరీష్ రావునే కదా ముందు పెడుతున్నారు. కాబట్టి భారతీయ పురాణాల్లో మామాళ్ళ వైరుధ్యం ఒకటి అలా ఉంటుంది. అది అలాగే అన్న చెల్లెళ్ళకి సమస్య కూడా చాలా ఉంది. మీరు మన ఫ్యాక్షన్ సినిమాలు అన్నిట్లో చెల్లెలు అటువైపు అన్న ఇటువైపు ఉంటాం చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సార్ కుటుంబ కళలు అన్న తర్వాత కుటుంబాల్లో ఎవరు ఉంటారండి? అన్నదమ్ములు, బావమర్దులు, మామలు, బాబాయిలు, అబ్బాయిలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రాష్ట్రాల్లో వీళ్ళ మధ్యనే వివాదాలు వచ్చింది, ఎవరు పై చేయి సాధించాలి. ఇప్పుడు అదే మీరు నారా నందమూరి కుటుంబాలు తీసుకోండి, అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అయ్యారు, ఎన్టీఆర్ పార్టీ పెట్టారు కానీ 13 ఏళ్ళకి ఆయన చనిపోయారు అనేక కొన్ని పరిణామాల తర్వాత. అప్పటి నుంచి చంద్రబాబే ఆ పార్టీ. ఇప్పుడు లోకేష్కి ఇవ్వాలి అన్న విషయం మీద కూడా వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చేసారు, ఇంకా భిన్నాభిప్రాయం ఏం లేదు. అందుకనే సతీష్ మీరు గమనిస్తే ఈ మధ్య తెలుగుదేశంలో బాలకృష్ణ చుట్టూ కార్యక్రమాలు, దాంట్లో ఆయన సోదరీమణులు భువనేశ్వరి గారు కూడా ఉంటారు. అంటే కాంబినేషన్ కొంచెం మారుతుంది. కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే వాళ్ళు ఏమంటారంటే మా కుటుంబం వాళ్ళు ఉంటే తప్ప ఆ పార్టీలు నిలబడవు, మా చుట్టూనే అదంతా నిర్మాణమై ఉంటుందని వాళ్ళు అంటారు. కవిత ఇప్పుడు ఎమ్మెల్యేలకు బయటకు వస్తున్నారు. ఎక్కువగా రీజనల్ పార్టీస్ లో అది నిజమేమో అని అనిపిస్తోంది. సతీష్ ఇలా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ తర్వాత టీడీపీ గానీ ఇలా అన్నప్పుడు కవిత అనుకుంటా ఎక్కడో ఉన్నారు. ఎంతసేపు మీరు ప్రాంతీయ పార్టీలను ఎందుకంటారు? కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళు ఉన్నారు. కానీ ఒకటైతే ఉంది, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రులు కీలక నేతలు వీళ్ళు అవ్వలేదు. సోనియా గాంధీ పార్టీని కాపాడి మళ్ళీ లేదు, ఆయన ఉండనన్నాడు, బలవంతంగా రాజీనామా చేశారు. అందువల్ల జాతీయ పార్టీలకు ఉండే స్ట్రక్చర్ ప్రాంతీయ పార్టీలకు ఉండే పెరగనివ్వడం లేదు కూడా. ఇప్పుడు మొన్న మీరు చూడండి సేనతో సేన అనే కార్యక్రమం పెట్టారు.
సేనతో సేన అని ఏంటండి, అధ్యక్షుడు మీరు. ఎవరైనా బయట వాళ్ళు వస్తేనో మీరు బయటికి పోతేనో యువతతో సేన అని లేకపోతే ఇంకొకరితో క్యాచీగా ఉండడానికి మీరు పెట్టారు. కానీ మీ పార్టీ ట్రెండ్ కదా టైటిల్స్, అంతే కదా, టైటిల్స్ థంబ్నెయిల్స్ ఒక ట్రెండ్. అంటే రాజకీయాలు అన్నవి కూడా అంతగా పర్సనలైజ్డ్ అయిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్న ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ కేసీఆర్ చుట్టూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది. ఓకే, ఇది ఇంకా చాలా దూరం వెళ్ళి మీరు చూస్తే కనుక ఆయన ఆరోగ్యం మీద కూడా సందేహాలు వస్తున్నాయి అన్న పద్ధతుల్లో మాట్లాడారు.